హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకెళ్దాం. అసలు మీరెవరు? అతని కళ్ళలోకి సూటిగా అడిగింది సీత. ఆమె మాటలకి రామ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏం అడుగుతున్నావే? కాస్త క్లారిటీగా అడిగి చావు. మీరెవరు? తెలీదా? విశ్వగారి అబ్బాయిని. దత్తత తీసుకున్న అబ్బాయివా? సీత, నీకెలా తెలుసు అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడతను. ఎలా తెలిసిందో అన్న సంగతి పక్కన పెడితే, అసలు ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? మా అమ్మ ఎవరో నాకే తెలీదు. ఇంక నీకేం చెప్తానే? చందమామని చూస్తూ అన్నాడు. మీ అమ్మ ఎవరో కూడా మీకు తెలీదా? నిజంగా నాకు తెలీదు. నమ్మొచ్చా? నమ్మలేక మరి మరోసారి అడిగిందామె. నాకు అబద్ధాలు చెప్పటం చేతకాదు. నిజమే చెప్తాను. రామ్, అవును సీత. నిజంగానే నీకు తెలీదా? నీకేమైనా పిచ్చా? ఒకసారి చెప్తే అర్థం కాదేంది? నీకు అన్నిసార్లు అడిగిందే అడుగుతున్నావు. అంటే నీ గురించి తెలుసుకుందామని. నా గురించి నాకే తెలీదు. ఇంక నీకేం చెప్తాను నా ముఖం. నీకు నిద్ర రావటం లేదా? రావటం లేదు ఏ? నువ్వు జోలపాట పాడి నిద్రపుచ్చుతావా? నిన్ను బుద్ధి తక్కువే అడిగానంటూ కాసేపు మౌనంగా ఉంది. మళ్ళీ అంతలోనే రేపటి నుంచి కాలేజ్‌కి ఎళ్తాను అంటుంది. ఆ! మీరు తెల్లవారుజామున ఎర్లీగా లేస్తారు కదా! నన్ను కూడా నిద్ర లేపండి. ఎందుకు? ఆ! ఇంటి పని, వంట పని ఎవరు చేస్తారని? ఏంటో నా బ్రతుకు. అంత చదువు చదువుతున్న పని మనిషిలా పని చేయాల్సొస్తుంది. అంత ఎక్కువ చేయకు గానీ చిత్రం ఉందిగా హెల్ప్ చేస్తుంది. కానీ ఇంత పెద్ద ఇంట్లో ఒక్క పనమ్మాయి ఎలా సరిపోతుంది? ఆ మాత్రం కూడా నీ డమ్మీ అమ్మకి తెలీదా? ఏమన్నావు? మళ్ళీ అను. చాలా కోపంగా అన్నాడు. సీత తనేమందో గుర్తు చేసుకొని, చచ్చానురా బాబు! ఇప్పుడు ఈయన తిట్లు వినే ఓపిక నాకు లేదు. ఏం చేయను అనుకోని నాకు చాలా నిద్రొస్తుంది. పడుకుంటానంటూ పైకి లేచింది. ఆమె చేతిని పట్టుకొని, నువ్వేమన్నావో నేను విన్నాను. నా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా సరే, నాకు అందరూ అయిన వాళ్ళే. ఇంకోసారి ఇలా డమ్మీ అమ్మ అంటే, పేర్లు పెట్టి నోరు జారావంటే, నాలుక కోసి కారం పెడతాను అంటాడు. క్షమించు. ఏదో పొరపాటున అలా అనేశాను. ఇంకెప్పుడు అలా అనను. ప్లీజ్ నా చెయ్యి నొప్పిగా ఉంది వదులు అంటుంది. సీత చేతిని వదిలి విసుగ్గా బెడ్‌రూమ్‌కి వచ్చి బెడ్ మీద వాలాడు. సీత కామ్‌గా అక్కడే కూర్చుని కందిపోయిన తన చేతిని చూసుకుంది. ఏంటో ఈ మనిషి ఎప్పటికీ అర్థం కాడనుకోని తన మామయ్య గుర్తురాగానే ఎక్కడ బాధ వచ్చేసింది సీతకి. మామయ్య ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో? అసలు ఏంటి నా జీవితం? ఏమవుతుంది? ఎటుపోతుంది? ఇలా రకరకాల ప్రశ్నలకి తనకు తానే వేసుకొని సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. సీత ఎంతకీ కన్నీరు ఆగటం లేదు. బెడ్ మీద ఉన్న రామ్ సీతనే చూస్తున్నాడు. ఏడుస్తున్నదల్లా పైకి లేచి నేరుగా రామ్ దగ్గరికొచ్చింది. మిమ్మల్ని ఒకటి అడగాలి. నీకు నిద్ర రావటం లేదా? నా బుర్ర తింటున్నావు. ప్లీజ్ రామ్ గారు చెప్పు అంటూ కోపంగా పైకి లేచి కూర్చున్నాడు. మా మామయ్యతో మాట్లాడాలనుంది. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వరా? ఎందుకు? ఎందుకంటావేంటి? నీకింతకు ముందే చెప్పాను కదా! నాకంటూ ఉన్నది ఆయనే అని. నాకు బాధగా ఉంది. మా మావయ్యతో మాట్లాడాలి. తన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో? ఆ ముసలోడు కోసం నువ్వెందుకంత గాబరా పడుతున్నావు? మీ అమ్మగారిని డమ్మీ మమ్మీ అంటే నీకంత కోపమొచ్చింది. మా మావయ్యని ముసలోడంటూ నోటికొచ్చింది వాగుతున్నావు. నాకెంత కోపం రావాలి? ఒక్క ఉదుటున పైకి లేచి, చూడు నీ వాళ్ళకెవ్వరికీ ఫోన్ చేయను. నా చేత తిట్లు తినకముందే మూసుకొని పడుకో. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సీత బాధగా రామ్‌కేసి చూసింది. తనకి ఏం పట్టనట్టు బెడ్ మీద పడుకున్నాడు. ఏడుస్తూ సోఫా మీద పడుకొని ఆలోచిస్తుంది సీత. ఎంతకీ నిద్ర రావటం లేదు. అలా ఆలోచిస్తూ ఎప్పటికో తెల్లవారుజామున నిద్ర పట్టింది తనకి. మరుసటి రోజు జిమ్ చేసి రూమ్‌కొచ్చాడు రామ్. ఎంతో గాఢంగా నిద్రపోతున్న సీత ముఖం చూశాడు. నైటంతా ఏడ్చి ఏడ్చి పడుకున్నట్టు ఉంది మేడం గారు. ఇంకా లేవలేదు. కాలేజ్‌కెళ్తానని నైట్ చెప్పింది. ఇప్పుడు లేపితే కానీ ఆ టైంకి పనులవ్వవనుకోని సీత దగ్గరికెళ్ళాడు. సీత, సీత అంటూ పిలుస్తాడు. ఆ! అంటూ మత్తుగా కళ్ళు తెరిచి ఎందుకప్పుడే నిద్ర లేపావు? కాసేపు కూడా పడుకోనివ్వవా? ఎవరో నైట్ చెప్పారు. నాకు కాలేజ్‌కి ఎళ్తాను అని. వాళ్ళకి వెళ్ళే ఉద్దేశ్యం ఉందో లేదో అని అంటూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని వెళ్తావా కాలేజ్‌కి అంటాడు. నా ఇష్టం. వెళ్తే వెళ్తాను. లేదంటే లేదు. ఇంటి చాకిరీ చేయడమే సరిపోతుంది నా బ్రతుక్కి. ఇంకేం వెళ్తాను టైంకి కాలేజ్‌కి.
ఏంటి వాయిస్‌లో బేస్ మంచి గట్టిగా వస్తుంది. నా ఇష్టం. నేనెలా అయినా మాట్లాడతా. నీకెందుకు అంటూ ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసింది సీత. అప్పటికే రామ్ ఆమె దగ్గరికొచ్చి కోపంగా చూస్తున్నాడు. నీకు పావుగంట టైం ఇస్తున్నాను. వెంటనే నాకు కాఫీ తీసుకొని రా. లేదంటే తెలుసుగా. ఆ! తెలుసు. చివాట్లు తినటానికే నేనున్నది. ఇక్కడ ఉన్న అందరూ కూడా అదే టైప్ మనుషులు అంటూ రామ్‌ని వెనక్కి నెట్టి కోపంగా టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళింది. ఉఫ్! ఏంటో ఈ పిల్ల అనుకుని వార్డెన్ దగ్గరికెళ్ళాడు రామ్. స్నానం చేసి రెడీ అయిన సీత హాల్లోకి రాగానే షాక్ అయింది. ఇంట్లో చాలా మంది పనివాళ్ళని చూసి నోరు తెరిచి చూస్తుండిపోయింది సీత. ఇదేంటి? ఇంట్లో ఇంతమంది పనివాళ్ళా? అమ్మాయి గారు కాఫీ తీసుకోండి. ఇదేంటి? ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు? ఆశ్చర్యంగా అడిగింది సీత. ఏమో అమ్మా! నాకు తెలీదు. బహుశా మాన్విత గారు పెట్టారేమో అని కాఫీ కప్ సీత చేతిలో పెట్టి కిచెన్ రూమ్‌కి వెళ్ళింది చిత్ర. ఆ! అది నిజమే. లేదంటే ఎవరు పనివాళ్ళని పెడతారు? అందరూ అదో టైప్ మనుషులు. తనలో తానే అనుకుని కాఫీ సిప్ చేయబోయి, ఇప్పుడు ఆయన గారికివ్వాలి. ఇప్పటికే లేట్ చేశాననుకోని రామ్ కోసం చుట్టూ వెతికి చూసింది కానీ, రామ్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా గార్డెన్ వైపుకెళ్ళి రామ్, విమల మాటలు విని అక్కడే ఆగిపోయింది సీత. ఏంటి రామ్ నువ్వు చేసింది? ఏంటమ్మా కోపంగా ఉన్నావు? ఇంట్లో మరి అంతమంది పనివాళ్ళని ఎందుకు పెట్టావు? ఆ పిల్లుందిగా సీత, ఇంకా చిత్ర ఉంది. ఇద్దరూ చేస్తారు కదా! విమల మాటలు విన్న రామ్‌ని ఆశ్చర్యంగా చూసింది. అంటే ఇంట్లో పనివాళ్ళని ఈయన పెట్టారా? అమ్మో! ఇదైతే షాక్ అవ్వాల్సిన విషయమే కదా! మనసులో అనుకుంది. చేస్తారమ్మా. కానీ సీత కాలేజ్‌కెళ్తుంది. ఇంట్లో పని ఎక్కువవుతుంది కదా! తనకి. అందుకే పని వాళ్ళని పెట్టాను. నీలో చాలా మార్పొస్తుంది రామ్. ఏంటమ్మా? ఏం అర్థం కాక అడిగాడు రామ్. ఆ అమ్మాయి నీకు భార్యనే కాదు. పేరుకు మాత్రమే. తనని కాలేజ్‌లో జాయిన్ చేసింది కాకుండా, తను ఎక్కడ కష్టపడుతుందని తన కోసం పని వాళ్ళని పెట్టావంటే, దానికి అర్థమేంటి? నువ్వు తనని ప్రేమిస్తున్నావా? అమ్మ చూడు, తను నాకెప్పటికీ భార్య కాలేదు. ఆ అమ్మాయి ఆది మరదలు. నీకోసం తనని పెళ్లి చేసుకున్నాను. అంతవరకే. మరి మీరు ఎక్కువ ఊహించుకోండి కోకండి. తను కాదు, తన ప్లేస్‌లో ఎవరు ఉన్నా నేనిలానే చేస్తాను. అంతేకాని పని వాళ్ళని పెట్టానని ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందని మాత్రం అనుకోకండి. కోప్పడకు రామ్. తన గురించి నువ్వు ఆలోచించేసరికి నువ్వు తనని భారీగా యాక్సెప్ట్ చేసావేమో అని అనుకున్నాను. సరే వెళ్తాను అంటూ తనలో తానే చిన్నగా నవ్వుకొని విమల అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే రామ్ కోపంగా మొక్కల్ని కట్ చేస్తూ విమల మాటలే తలుచుకున్నాడు. అన్నీ విన్న సీత పోనీలే ఈయన గాడు కనీసం ఇప్పుడైనా నన్ను మనిషిగా గుర్తించారనుకోని రామ్ గారు కాఫీ అంటుంది. నాకు వద్దు అంటాడు. ఎందుకు వద్దు? మీరు కాఫీ అడిగారు కదా నన్ను. వద్దు సీత. చూస్తుంటే కూల్‌గానే ఉన్నాడు. వాయిస్‌లో బేస్ లేదు. నేను అడగాల్సింది అడిగేయాలి అనుకోని, ఏవండీ మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? అది మీరు షూటింగ్‌కి 10 గంటలకు కదా వెళ్ళేది. అయితే నన్ను కాలేజ్‌కి తీసుకొని వెళ్తారు. దారిలో మీరు ఒకసారి మా మామయ్య దగ్గరికి తీసుకెళ్తారా? మీరేగా అన్నారు. నన్నడిగితే నేను తీసుకెళ్తాను అని. కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఇప్పుడు అయినా తీసుకెళ్ళండి. కోపంగా వెనక్కి తిరిగాడు రామ్. అతను తిరిగిన ఫోర్స్‌కి సీత భయంగా వెనక్కి అడుగు వేసింది. అమ్మో! రాంగ్ టైమ్‌లో అడిగాను. మిరపకాయల మూట నోట్లో పెట్టుకునే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంది. ఏంటి అడుగుతున్నావు? మళ్ళీ అడుగు. చెప్పాను కదా! మీ మామయ్య వాళ్ళని మర్చిపోమ్మని. ఇంకోసారి నా దగ్గర ఈ టాపిక్ తెచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదంటూ సీత చేతిలో ఉన్న కాఫీ కప్ నేలకేసి కొట్టాడు. సీత ఏడుస్తూ రామ్ కేసి చూసింది. సీత చనువిచ్చాను కదా అని నెత్తినెక్కి డాన్స్ చేయాలని చూడకు. ఎందుకు పదే పదే నన్ను ఇలా విసిగిస్తావు? నువ్వు అంత కోపంగా చూడకు రామ్. నాకు చాలా భయంగా ఉంది. ఏయ్! పోవే అవతలకి. నా కంటికి కనిపించావంటే చంపి పడేస్తాను. పో అంటూ గట్టిగా అరిచాడు. సీత ఏడుస్తూ తన రూమ్‌కెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది. రామ్ కోపంగా ఎదురుగా ఉన్న టేబుల్ తన్ని విసురుగా లోపలికొచ్చాడు. అతని అడుగుల శబ్దం విని మళ్ళీ ఎక్కడైతే తిడతానో అని బయట లాన్‌లోకి పరిగెత్తింది సీత. ఏడుస్తూ రామ్ మాటలకు భయపడి తనలో తానే వణికిపోయింది. సీత వస్తున్నావా లేదా? నేను రామ్ గారు ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది. మీరు చెప్పినట్లే మీ కంటికి కనిపించను. మీరు మళ్ళీ నా మీద కోప్పడకండి అంటూ ఏడుస్తూ భయంతో
చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చింది సీత. రామ్ ఒక్కసారిగా బెడ్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు. ఇంకా ఉంది